ఇట్లా ప్రకృతిలో కూర్చోబెట్టినావు నన్ను తీసుకొచ్చి మంచిగుంది. హ్మ్. దీని మీద ఏమైనా పాట పాడతావా అన్న? హ్మ్. అద్భుతమైన పాటలున్నాయి ప్రకృతి మీద. ఏదో ఓ ఆ మంచి ప్రకృతి పాటేసుకో అన్న. మాత గురించి. హ్మ్. వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా. నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే. నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే. మనిషి నా ఒంటిని తాకేటోడా వాని మనుగడను సాగించువడా. మనిషి నా ఒంటిని తాకేటోడా వాని మనగడను సాగించువడా. వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా. వృక్షానిరా నేను వృక్షానిరా మానవాళికి ప్రాణ భిక్షానిరా. హ్మ్. మంచిగుందన్న. అసలు చాలా బాగా పాడినావన్న. అసలు ఇవన్నీ ఇది కూడా నువ్వే రాసుకున్నావన్న? లేదు అంటే సేకరించినవు. సేకరించింది. హ్మ్. అంటే గిట్లా సేకరించిన పాటలు ఇంకెన్నున్నాయన్న నీ దగ్గర? ప్రకృతి గురించి ఇంకొక పాట ఉన్నది. హ్మ్. అంటే పచ్చని ప్రకృతిని చూసినప్పుడు అద్భుతమైన పాటలు వస్తూ ఉంటాయి. హ్మ్. పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా. పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా. కొమ్మను నేరెమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను. కొమ్మను నేరెమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను. పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా. సూపర్ అన్న. ప్రకృతి గురించి చాలా మంచిగా వాడుతున్నావు. అంటే ఈ ప్రకృతిని గిట్లా అంతా సృష్టించింది ఎవరు? ఆ శివయ్య. శివయ్య శివయ్య మీద గిట్లా ఏమైనా పాటలొస్తాయా? వస్తాయి. వస్తాయి. ఆ. ఏదో ఒక మంచి పాట ఎందుకు అన్న? సుందరాననా 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 శివ 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 సుందరాననా. శివ 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 సుందరాననా. సుందరాననా సుందరాననా హర 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 సుందరాననా. హర 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 సుందరాననా. భస్మభూషితార సుందరాననా. భస్మభూషితార సుందరాననా. కాలనేత్ర మదన మోహన సుందరాననా. కాలనేత్ర మదన మోహన సుందరాననా. సుందరాననా 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 సుందరాననా. శివ 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 సుందరాననా. హర 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 సుందరాననా. థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బా! సూపర్ అన్న. మస్తు దిల్ ఖుష్ అయిపోయింది నాకు. నాకు ఓకే. నాకు గిట్ల శివుడంటే మస్తు ఇష్టం. నువ్వు మంచి పాటైతే పాడినావన్న. శివుడి మీద అంటే నాకు గిట్లా కొన్ని కొన్ని అప్పుడప్పుడు అనిపిస్తాయంట. సాధు జంగమా ఆది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా. సాధు జంగమా ఆది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా. అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే. అతల సుతల పాతాళం నీ కీర్తనమే. ఓహో అద్వైతం శివతత్వం నీ కీర్తనమే. ఇలా అప్పుడప్పుడు శివుడి పాటలు కూడా ఇట్లా నాకు మస్తు నచ్చుతాయి. మీ అసంటోళ్ళు వాడినప్పుడు కూడా నాకు అట్లా యాదకొస్తుంటాయి అనమాట. మెరుసుగా అద్భుతంగా వాడతారు. అంటే చాలా నాకిట్లా అద్భుతంగా ఉంది. పాటలు చాలా తక్కువొస్తాయన్న. మీ అసంటోళ్ళు వాడినప్పుడు అయి ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితాయన్నమాట. ఓకే. ఇట్లా ఇంకెన్ని మంచి పాటలు రాసుకున్నావన్న? ఈ సృష్టి ఈ సృష్టిని సృష్టించిందే శివుడు. హ్మ్. శివుడు అంటే సర్వమానవాళికి శుభాన్ని చేకూర్చేవాడు అని అర్థం. అంతరార్థం. హ్మ్. శివుడు అంటే
సర్వ మానవాళికి శుభాన్ని చేకూర్చేవాడు. హ్మ్. ఇప్పుడు ఈ మనం ఈ కోళ్ళు, మేకలు ఇవన్నీ తినడం వల్ల హ్మ్. ఎంతో పాపం జరుగుతుందన్నట్టు ప్రకృతిల. హ్మ్. రోజుకు ఎన్ని జీవులు చంపబడుతున్నాయనంటే మొన్న ధ్యానంలో కూర్చుంటే హ్మ్. 3600,00,00,000 జీవరాశులు పర్ డే చనిపోతున్నాయట. పర్ డేకి. పర్ డే. ఎవరి ఎన్ సంటోళ్ళ వాళ్ళు తెలుసా? ఎన్ని? నా సంటోళ్ళ వల్ల. నేనే కావచ్చు. తింటా కాబట్టి. అందరున్నారు. మీరొక్కరే హ్మ్. గాదు. ఈ ప్రపంచంలో అందరున్నారు. హ్మ్. ఏడన్నా హైదరాబాద్‌లో చూస్తే ఏడ చూసినా బిర్యానీ సెంటర్‌లే అదే దొరుకుతున్నాయి. ఏడ అసలు శాకాహారం అనే మాటే లేకపాయే. వెజిటేరియనే లేదు అసలు. అన్నీ బిర్యానీలే ఉంటాయి. రోగాలు సుఖ అట్లనే ఉన్నాయి గదా! అట్లనే ఉన్నాయి మరి. కారణం అదే. ఏం చేత్తాం అదే నచ్చుతుంది అందరికి. హ్మ్. ఇట్లా ఇంకేమైనా పాటలు రాసుకున్నావన్నా? అవును. హ్మ్. రకరకాల పాటలున్నాయి ఇగ. హ్మ్. హ్మ్. కృష్ణుడి మీద ఏమైనా పాటుందా? ఉంది. కృష్ణుడి మీద రాసినావు. ఏదో ఒకసారి వాడండి. మన పూర్వం నుంచి కొన్ని పేర్లు హనుమంటూరన్నట్టు. హ్మ్. ఈ మన భారతీయ సంస్కృతిలో ఏమున్నాయంటే కృష్ణ కృష్ణ అనుకో, రామ రామ అనుకో, నారాయణ నారాయణ అనుకో, గోవింద హ్మ్. గోవింద్ అనుకో. ఆహ్, ఇవి ఎందుకు అర్జున అర్జున అనుకో హ్మ్. అని ఎందుకు అనుకోమన్నారు అనంటే, హ్మ్. నాకు ఇంతకుముందు కొన్ని రోజుల కిందట అర్థం కాకపోతుండే. ఇప్పుడు ధ్యానంలోకొచ్చి నుంచి దీని అంతరార్థాలు అర్థమైతున్నాయి. హ్మ్. అంటే కృష్ణుడి గురించి ఏంది? రామ అంటే ఏంది? హ్మ్. అంటే అవెందుకు అనుకోమన్నారు డైలీ ఏమో ఆఖరికి నాకిట్లా చెప్పిర్రు. నేను ఆ! చిన్నప్పుడు ఉన్నప్పుడు గూడా వర్షం పడుతుంటే ఉరుములొచ్చినాయనుకో, ఆ! అర్జున పలుగున అనుకో అంటారనమాట. అవెందుకు అనుకోమన్నారనేది దీని అంతరార్థం ఈ పాటలో అస్తది. ఓయమ్మ! పాట పాడతావు నువ్వు. పాటలో ఉన్నది. వాడన్నా. దీని అంతరార్థం ఉన్నది. హ్మ్. ఈ పాటల దాని అంతరార్థము, అర్థము హ్మ్. కంప్లీట్‌గా ఉన్నది. మన ఋషులు, యోగులు గాని, మన భారతీయ సంస్కృతిలో ఇవి వట్టిగా చెప్పలేరు. హ్మ్. ప్రతి ఒక్క మాటని రామ అంటే ఏంది? కృష్ణ అంటే ఏంది? అచ్యుత అంటే అర్జున అర్జున అంటే ఏంది? హ్మ్. నారాయణ నారాయణ అంటే ఏంది? గోవింద గోవింద అంటే ఏంది? హ్మ్. ఈ పాటల మీకు ఇప్పుడు దీని అంతరార్థం తెలుత్తది. హ్మ్. పాడన్నా. కృష్ణ అంటే కష్టము రాదు, కృష్ణ అంటే కష్టము రాదు, రామ అంటే రోగము రాదు, రామ అంటే రోగము రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, నారాయణ అంటే నరకము లేదు, నారాయణ అంటే నరకము లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. దీని అంతరార్థం ఏందంటే అబ్బబ్బబ్బా! సూపర్. కృష్ణ సూపర్ అంటే అన్న. హ్మ్. కష్టము రాదు. హ్మ్. రామ అంటే రోగము రాదు. హ్మ్. మీరిప్పుడు అన్నారు చూడు. వర్షం పడేటప్పుడు ఉరుములు మెరుపులొస్తే అర్జున అర్జున అనుకోమని. హ్మ్. అచ్యుత అంటే అర్జునుడు. హ్మ్. అతనికి ఇంకో పేరున్నదటు హ్మ్. అర్జునుడని. హ్మ్. అచ్యుత అంటే అర్జునుడు. హ్మ్. అర్జున అర్జున అనుకోమంటే అంటే కొన్ని ఆపదలు తొలగిపోతాయట. హ్మ్. నారాయణ నారాయణ అంటే నరకం రాదట. హ్మ్. గోవింద గోవింద అంటే గొడవలు రావట. హ్మ్. అందుకే గోవింద గోవింద అనుకోరా, రామ రామ అనుకోరా, కృష్ణ కృష్ణ అనుకోరా, నారాయణ నారాయణ అనుకోరా, అచ్యుత అంటే అర్జున అర్జున అనుకోరని హ్మ్. మన పూర్వము ఋషులు, మునులు చెప్పింది కారణం ఇది. అంతరార్థం ఇది హ్మ్. మస్తు అనడానికి మస్తు నామం. చెప్పినావన్న. మస్తు చెప్పినావు.